ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనం ధ్యానం చేసుకుని పోవచ్చు ఉన్న నూతనమైన అంశము యోధా రాజైన హిజ్కియా చేసిన ఒక మంచి పని, ఆయనకు చేసిన మేలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోవచ్చు ఉన్నాం. ముందుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశానికి సంబంధించిన మూలవాక్యం వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నది రాయబడిన ఆ వాక్య వచనాల్ని నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణంలోనికి నీళ్లు రప్పించిన దానిని గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది అని మనం చూస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందుకే యూదా రాజుల వృత్తాంతముల గ్రంథము అంటే ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం. వృత్తాంతముల గ్రంథము అనగా యోధా రాజుల యొక్క చరిత్రను తెలియజేసే గ్రంథమే ఈ యోధా రాజుల వృత్తాంతముల గ్రంథమని రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. వృత్తాంతముల గ్రంథం అంటే యోధా రాజుల వృత్తాంతముల గ్రంథం అంటే యోధా రాజుల చరిత్ర గ్రంథము అని మనము తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న మూలవాక్యం వచ్చిన భాగంలో అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణంలోనికి నీళ్లు రప్పించిన దానిని గూర్చి యోధా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది అని మనం చదువుకోవడం జరిగింది. ఈ వాక్య వచనంలో కొలను అనే పదాన్ని మనం చూస్తాం. ఈ కొలను అంటే ఏమిటంటే, కొలను అంటే కోనేరు అనే అర్థమునై ఉన్నది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొలనులను లేక కోనేరులను కాలువలను ఆనాడు ప్రజలను పరిపాలించే రాజులు ప్రజల సంక్షేమం నిమిత్తము, దేశ సస్యశ్యామల స్థితి కొరకు, దేశ అభివృద్ధి కొరకు, అదేవిధంగా దేశము పచ్చని స్థితిని కలిగి ఉండుటకు నీరే ప్రధాన కారణము గనుక రాజులైన వారు ఎక్కువగా ఇటువంటి కట్టడలకు అధిక ప్రాముఖ్యత ఇస్తూ ఉండేవారు. అయితే యోధా రాజుల చరిత్ర ప్రకారంగా మనం చూస్తే యోధా రాజైన హిజ్కియా ముత్తాత అయిన ఉజియా ఇటువంటి కట్టడలకు ప్రాముఖ్యతను ఇచ్చినట్లు మనం చూస్తాం. ఉజియా ప్రాముఖ్యతను ఇయ్యగా ఉజియా మనవడైన యోధా రాజైన హిజ్కియా ఎక్కువ కట్టడములను కట్టించిన వానిగా చరిత్రలో ఈ యోధా రాజైన హిజ్కియాను మనం చూస్తాం. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉజియా హిజ్కియాకు ముత్తాత ఎలా అయ్యాడో ఈ సందర్భంలో మనం తెలుసుకుందాం. ఉజియా కుమారుడు యోతాము అని రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. యోతాము కుమారుడు ఆహాజు అని రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఆహాజు కుమారుడు యోధా రాజైన హిజ్కియా అని రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలం. ఈ రీతిగా యోధా రాజైన ఉజియా యోధా రాజైన హిజ్కియాకు ముత్తాత అయ్యాడనే విషయము మనకు తెలియజేయబడుతూ ఉంది. ఈ రీతిగా చరిత్ర విషయాలు మనం తెలుసుకుంటూ రాకపోతే మన అంశము మరంకా అర్థము కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే చరిత్ర విషయాలు ఇంత వివరంగా మీకు తెలియజేస్తూ రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన నిజ సంఘటనలన్నీ చరిత్రతోనే ముడిపెట్టబడి ఉన్నాయి గనుక ముందుగా ఈ చరిత్ర విషయాలు తప్పక మనమంతరం తెలుసుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ముందుగా సియోను కొండకు ఈశాన్య దిక్కున ఉన్న గీహోను నీటి బొగ్గకు సంబంధించిన చరిత్ర విషయాలు మనం తెలుసుకుందాం. ఈ విషయాలు కూడా తప్పక మనం తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలుసుకుంటేనే మన అంశము మనకి బాగుగా అర్థమవుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీటి బొగ్గని సెలయేరు అనియు ఉబుకుతూ ఉండే ఓట అనియు పిలుస్తూ ఉంటారు. నీటి బొగ్గని సెలయేరు అని, అదేవిధంగా ఉబుకుతూ ఉండే ఓట అని పిలుస్తూ ఉంటారు. ఇటువంటి అర్థములు కూడా కలవు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సందర్భంలో 2 విషయాల్ని నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. మొట్టమొదటిగా గీహోను నది ఉన్నది, అదేవిధంగా గీహోను ఓట కూడా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గీహోను నది ఉంది, గీహోను ఓట కూడా ఉంది. ఈ గీహోను నది గురించి మనం చూస్తున్నప్పుడు ఈ గీహోను నది ఏదేనులో నుండి ప్రవహించినది కాగా ఈ విషయం మనకి ఆదికాండము 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. గీహోను నది ఏదేనులో ప్రవహించినది అని మనం చూస్తాం. ఇంకొకటి యెరూషలేము దగ్గరనున్న ఒక ఓట అని మనం చూస్తూ ఉంటాం. ఈ గీహోను ఓట యెరూషలేము దగ్గరనున్న ఒక ఓట అని రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనంలోను 38వ వచనంలోను 45వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం
30 దినవృత్తాంతముల 2వ గ్రంథం 33వ అధ్యాయం 14 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గీహోను ఊట నీళ్లను, సియోను కొండను, ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొనిన ఇశ్రాయేలులకు ఆనాడు భయంకరమైన శత్రువులుగా ఉన్న యోబీసీయులు ఈ నీటి బుగ్గ నుండి వారి పట్టణంలోనికి నీళ్లు తీసుకుని పోటకు రహస్యంగా మెట్లు తొలిపించుకొని వాటి మీదుగా నీటిని తీసుకొని పోతూ ఉండేవారు. నిజానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గీహోనుకు సంబంధించిన ఈ ఊట యొక్క మంచినీళ్లను ఎవరు అనుభవించాలి, ఎవరు పొందాలి అంటే ఇశ్రాయేలీయులు ఈ ఊట యొక్క మంచినీళ్లను వారు పొందాలి, వారు అనుభవించాలి. కానీ ఆ రీతిగా జరగకుండా ఈ యోబూసీయులు ఏం చేస్తూ ఉండేవారంటే రహస్యంగా మెట్లు తొలిపించుకొని వాటి మీదుగా నీటిని తీసుకొని పోతూ ఉండేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చరిత్ర సత్యాలు దేవుని వాక్యంలో రాయబడిన చిన్న విషయాల ద్వారా ఒక సుదీర్ఘ చరిత్రను, గొప్ప చరిత్రను, జరిగిన నిజ సంఘటనలకు సంబంధించిన విషయాలను మనము తెలుసుకోగలం. ఒక చిన్న వాక్యాల ద్వారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న విషయాల ద్వారా సుదీర్ఘ చరిత్రను మనం తెలుసుకోగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు నేను ఎందుకు ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉందంటే, ఈ విషయాలు వింటున్న చాలా మందిలో ఈ చరిత్ర విషయాలు నిజంగా బైబిల్లో జరిగాయా, ఇంతకీ బైబిల్లో రాయబడి ఉన్నాయా అనే ఆలోచన గలవారి విషయమై ఈ విషయాలు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ చరిత్ర విషయాన్ని దేవుని వాక్యంలో నుండి మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ చరిత్ర విషయాలు మనకి రాజైన దావీదు పరిపాలన కాలంలో జరిగినట్లు సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 4 నుండి 10 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూడగలం. యోబూసీయులు దావీదు పురమను ఏ సియోనును ఆక్రమించుకొని ఇశ్రాయేలు పొందవలసిన, అనుభవించవలసిన మంచి నీళ్లను అక్రమంగా దొంగలించుటకు, గీహోను నీటి ఓటలోనికి రహస్యంగా వెళ్ళుటకు మెట్లు తొలిపించుకొని మంచి నీళ్లను తీసుకొని పోవచ్చు ఉన్నారో అదే మార్గాన్ని రాజైన దావీదు ఎంచుకొని ఒక అర్ధరాత్రి వేళ అదే మెట్లు మీదుగా తన సైన్యముతో సియోనులోనికి ప్రవేశించి సియోన్ను స్వాధీనపరుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సియోను రాజైన దావీదు స్వాధీనపరుచుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే సియోను పురమును యోబూసీయుల చేతిలో నుండి స్వాధీనపరుచుకున్నట అంత సులభము కాదని తప్పక మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా అభేద్యమైన కోటను దాటి పట్టణంలోనికి ప్రవేశించి శత్రువులను ఓడించుట, హతమార్చుట బహు కష్టము. ఈ విషయాన్ని యోబూసీయులే ప్రస్తావిస్తూ రాజైన దావీదును అతని సైన్యాన్ని అపహాస్యము చేస్తూ ఉన్నట్లు సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలోని 8వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. యోబూసీయుల్ని హతమార్చుట, ఆ సియోను పురముకి వెళ్ళుట, ఆ కోటను దాటి పట్టణంలో ప్రవేశించట అంత సులభము కాదనే విషయము వారి మాటల్లోనే, వారి అపహాస్యం చేస్తున్న మాటల్లోనే మనకు తెలియజేయబడుతూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 61వ కీర్తన 2వ చరణంలో రాజైన దావీదు దేవుని వద్ద ఇదే సందర్భానికి సంబంధించి దేవునితో ఈ రీతిగా అంటూ ఉంటాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉండమని దేవుణ్ణి రాజైన దావీదు కోరగా, దావీదు పక్షంగా దేవుడు ఆ రీతిగా ఉండి యోబూసీయుల మీద రాజైన దావీదునకు అతని సైన్యమునకు జయమిచ్చిన దేవునిగా దినవృత్తాంతముల 2వ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలోను, దినవృత్తాంతముల 1వ గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 9 వరకు రాయబడిన వాక్యవచనాల్లోను, రాజుల 1వ గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత వివరంగా ఈ చరిత్ర విషయాలు మీకు తెలియజేయడం జరుగుతూ ఉందంటే, రాజైన దావీదు కాలంలో స్వాధీనపరచబడిన సియోను కొండ ప్రాంతము, అదేవిధంగా గీహోను నీటి ఓట సెలయేరు స్వాధీనపరచబడడం అయితే జరిగింది. కానీ యోబూసీయులు గీహోను నీళ్లను అక్రమంగా దొంగలించే పరిస్థితి మాత్రం ఆ రీతిగానే ఉండిపోయింది. అయితే యోధారాజు హిజ్కియా పరిపాలనలోకి వచ్చినప్పుడు మంచి సంస్కరణలు దేవుని ప్రజల మధ్య చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. అదే సమయంలో అష్షూరీయులు పట్టణమును ముట్టడించారు. పట్టణంలోనికి రావాల్సినవన్నిటినీ ఎక్కడికక్కడ హస్తదిగ్బంధము చేసి, అందులో ప్రధానమైనది వారి దేన్ని బంధించారంటే నిత్యము మానవ ప్రాణానికి అవసరమైన మంచి నీళ్లను కూడా బంధించడం జరిగింది. రాజుతో సహా పట్టణంలో ఉన్న ప్రజలందరూ మంచినీళ్లు లేక, ఆహారం లేక, పశువులకు మేత లేకుండా వారు చేసి యుద్ధమును చేయకుండానే పట్టణం చుట్టూ ముట్టడి వేయటం ద్వారా యోధా ప్రజలందరూ చనిపోనట్లు అష్షూరీయులు ప్రణాళికని ఏర్పరచుకున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే సమయంలో యోధారాజు హిజ్కియా తన జ్ఞానానికి దేవుని జ్ఞానాన్ని జోడించి, తన తెలివికి దేవుని తెలివిని జోడించి, దేవుని ప్రజల క్షేమము కొరకు, సంక్షేమము కొరకు ఒక అసాధ్యమైన పనిని చేయటకు పూనుకోవడం జరిగింది. హల్లెలూయా. అదే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కొలను త్రవ్వించి, కాలువ వేయించి, పట్టణంలోనికి నీళ్లు రప్పించుటకు
పూనుకున్నాడు. అంటే అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా ప్రజల అవసరతల కొరకు, ప్రజల కొరకు, వారిని రక్షించుకొనుటకు, వారిని కాపాడుకొనుటకు యూదారాజైన హిజ్కియా ఆలోచించిన వాడిగా మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా ప్రజల అవసరతల కొరకు, ప్రజల కొరకు, వారిని రక్షించుకొనుటకు, వారిని కాపాడుకొనుటకు ఆలోచించేవాడే దేవుని చేత నియమించబడిన పరిపాలకుడై ఉన్నాడు. కనుక యోధారాజైన హిజ్కియా దేవుని చేత నియమింపబడిన పరిపాలకుడు. యోధారాజైన హిజ్కియా దేవుని చేత నియమింపబడిన రాజు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలను, వారి ప్రాణాలను రక్షించుకొనుటకు దేవుడిచ్చిన జ్ఞానమునకు, తెలివికి యోధారాజైన హిజ్కియా పదును పెట్టి గీహోను నీటి బుగ్గ నుండి సియోన్లోని సీలోయము కోనేటి వరకు కొండను తొలిపించి సొరంగం ఏర్పరిచి, ఆ సొరంగము ద్వారా రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం ప్రకారము ప్రజలకు త్రాగుటకు మంచి నీళ్లను తెప్పించినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సొరంగాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు ఈ సొరంగం పొడవు ఇంచుమించు 1200 అడుగులై ఉన్నది, వెడల్పు 2.5 అడుగులు, ఎత్తు 7 అడుగులు, సొరంగం పైన కొండ ఎత్తు 100 అడుగులై ఉన్నది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబూసీయులు వారి కాలంలో ఈ నీళ్లను దొంగలించుటకు వారు తొలిపించిన రహస్య మెట్ల మార్గాన్ని యోధారాజైన హిజ్కియా మూసివేయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 9వ అధ్యాయం 6 నుండి 10 వరకు రాయబడిన వాక్యవచనాల్లో యేసు ప్రభువారు గ్రుడ్డివాని కన్నులపై బురద పూసి ఈ సీలోయం అనే కోనేటికి వెళ్ళి కడుక్కొనమని చెప్పగా అతడు వెళ్ళి కడుక్కొని చూపు పొందిన ఆ కోనేరే యోధారాజైన హిజ్కియా గీహోను నీటి బొగ్గ నుండి సియోన్లోని సీలోయం అనే కోనేరు వరకు పట్టణంలోనికి యెరూషలేము ప్రజలకు మంచినీటిని తెప్పించిన కోనేరే అని మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా సొరంగం ద్వారా త్రవ్వించిన ఈ కాలువను చాకిరేవు మార్గమందున్న మొరక కొలను కాలువ అని పిలిచిరి అని యెషయా గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనంలోను, యెషయా గ్రంథం 36వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో రాజు కోనేరు అని మనం చూస్తాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 32వ అధ్యాయం 4 నుండి 31 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 10, 11 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనంలోను, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలోను, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనంలోను, యెషయా గ్రంథం 36వ అధ్యాయం 2వ వచనంలోను, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం ద్వారా మరింత సమాచారము మీకు తెలియజేయబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇటువంటి సందర్భంలోనే యోధారాజైన హిజ్కియాకు మరణకరమైన రోగము రావడం జరిగింది. ఇది ఒక క్యాన్సర్ పుండు అని యెషయా గ్రంథం 38వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం. దీనినే బైబిల్లో రాచపుండు, కొరుకుడు పుండు అని పిలవడం జరిగింది. ఇది మాంసమును, ఎముకలను కొల్లజేసే పుండు అని మనం చూస్తాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 21వ వచనంలోను, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. అయితే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన సందర్భంలో దుర్బోధలు కొరుకుడు పుండు లాంటివి అని కూడా తెలియపరచడం జరిగింది. యోధారాజైన హిజ్కియా దేవుని ప్రజల విషయమై శ్రద్ధ కలిగి ఒక పెద్ద విపత్తు నుండి వారిని రక్షించిన కారణమును బట్టి, అదేవిధంగా దేవుని ప్రజల పట్ల చేసిన మంచి సంస్కరణలను బట్టి, యోధారాజైన హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థనను బట్టి దేవుడు 15 సంవత్సరముల ఆయుష్ను యోధారాజైన హిజ్కియా జీవితంలో పొడిగించి క్యాన్సర్ పుండును లేకుండా చేసి అద్భుతమైన ఆరోగ్యంతో దేవుడు నడిపించడం మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోధారాజైన హిజ్కియా చేసిన ఒక మంచి పని ఆయనకు దేవుని వలన చేసిన మేలు అనే ఆత్మీయ సందేశమై ఉన్నది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన యొద్ద నుండి మంచి క్రియలు ఆశిస్తున్నాడు. ఎందుకంటే మనకి మేలు చేయట కొరకే. ఈ విషయం దినవృత్తాంతం 2వ గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యోధారాజైన హిజ్కియా చేసిన మంచి పని అతడు తన జీవితంలో గొప్ప కార్యమును దేవుని ద్వారా పొందుకునేటట్లు చేసింది. దేవుని ద్వారా గొప్ప మేలును పొందుకునేటట్లు చేసింది. దేవుని ద్వారా గొప్ప విడుదలను పొందుకునేటట్లు చేసింది. అతడు చేసిన మంచి పని అతని ఆయుష్ను దేవుడు పొడిగించేటట్లు చేసింది. ఇటువంటి మహా అద్భుత కార్యాలు మన జీవితాల్లో మనం పొందుకోవాలంటే ఈ యోధారాజైన హిజ్కియా వలె దేవుడు కోరేటట్లుగా, దేవుడు కోరినట్లుగా దేవుని కొరకు మంచి పనులను, మంచి క్రియలను మనం చేద్దాం. తద్వారా దేవుని ద్వారా అసాధ్యమైన అద్భుతములను యోధారాజైన హిజ్కియా వలె మన జీవితాల్లో దేవుని ద్వారా పొందుకుందాం. అటు కృపను దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.
మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవ. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఎన్నో విలువైన విషయాలు మీరు మాకు తెలియపరిచారు, మీకు వందనాలు. ఆనాడు అసాధ్యమైన పరిస్థితులను దేవా యోధరాజు హిజ్కియా చేసిన మంచి పని దేవా, తన జీవితంలో నీ ద్వారా గొప్ప మేలును, గొప్ప ఆరోగ్యమును దేవ, గొప్పగా ఆయుష్ను పొడిగించబడే స్థితిని దేవ, గొప్ప బలమైన దేవ ఘనకార్యమును తన జీవితంలో పొందుకునేటట్లు చేసింది దేవా. అట్టి రీతిగానే నీవు మా యొద్ద నుండి ఏం కోరుతున్నావని దేవా, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. మంచి క్రియలను మీరు మా యొద్ద నుండి కోరుతూ ఉన్నారు, మంచి పనులను చేయాలని కోరుతూ ఉన్నారు దేవా. గనుక దేవ, నిన్ను కలిగి ఉన్న బిడ్డలుగా మేము ఉన్నాం, నిన్ను కలిగి ఉన్న వారిగా ఉన్న మేము మంచి క్రియలు చేస్తూ నీ ద్వారా గొప్ప మేలును పొందుకునేట్లు మీరే సహాయం చేయమని దేవ, ఈ అంశం ద్వారా ఎన్నో చారిత్రక విషయాలు, ఎన్నో విలువైన విషయాలు, ఎన్నో ఆత్మీయ సత్యాలు మేము తెలుసుకున్నటకు మీరు మా కృపను అనుగ్రహించారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దీక్షించిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి, అనేకులకు పరిచయం చేస్తూ దేవా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అదేవిధంగా మా యూట్యూబ్ పరిచర్యలో వారు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నట్లు మీరు సహాయం చేయమని, అట్టి రీతిగా మీ చిత్తంలో వారిని మీరే వాడుకొని నడిపించమని దేవా, మరొక వారము మరొక నూతనమైన అంశాన్ని మేము ధ్యానం చేస్తున్నట్టుగా నీ ఆత్మ జ్ఞానమును దేవ మీరు మాకు దయచేసి నడిపించమని, ఈ అంశ ధ్యానములన్నిటి ద్వారా నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక, ఆమేన్. ప్రభువు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించును గాక, ఆమేన్.